నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా వీక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఘనంగా నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న అధికారులు ప్రజా ప్రతినిధులు వైకాపా స్థానిక నాయకులపై ఏదైనా అభాండాలు ఆరోపణలు చేయాలనుకుంటే పూర్తి వాస్తవాలతో ప్రజాక్షేత్రంలోకి వస్తే తేల్చుకోవడానికి తాము సిద్ధం సవాల్ విసిరిన తిరుపతి వైసీపీ నేతలు టీటీడీ రెవెన్యూ విభాగంలోని కొంతమంది అవినీతి అధికారుల అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత భావనతో వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని ఓడించాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పేర్కొన్న చిత్తూరు తెలుగుదేశం పార్టీ నేతలు ఇక వార్తల్లోని వివరాలు 75వ గణతంత్ర దినోత్సవం భారతీయులందరికీ ధైర్యాన్ని స్ఫూర్తినిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు అంతకుముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నమస్సుమాంజలి. మన ప్రభుత్వ ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. విజయవాడ స్వరాజ్య మైదానంలో రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 19న జాతికి అంకితం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. జిల్లాల పునర్విభజన ద్వారా రాష్ట్ర చరిత్రలో ఒక నవశకం అవతరించింది. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. 2022వ సంవత్సరం ఏప్రిల్ 4న చిత్తూరు జిల్లాలో నుంచి 20 మండలాలు, నెల్లూరు నుంచి 14 మండలాలు కలిపి 34 మండలాలుగా 4 రెవెన్యూ డివిజన్లతో తిరుపతి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లాకు మొదటి కలెక్టర్గా నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. కొత్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు కోసం శ్రీ పద్మావతి నిలయం కేటాయించిన టీటీడీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో వినూత్నమైన ఆదర్శనీయమైన సంక్షేమాభివృద్ధి పథకాలను తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా ప్రగతి వివరాలను ఈ సమయంలో మీ ముందు ఉంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరింపజేయాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. వాలంటీర్ల సహకారంతో అన్ని ప్రభుత్వ పథకాల సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజల గడప వద్దకే చేరుతున్నాయి. జిల్లాలో 691 గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని శాఖలకు చెందిన సచివాలయ శాశ్వత ఉద్యోగులు స్థానికంగానే ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పటి వరకు 16,64,000కు పైగా పౌర సేవలు అందించి ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. టీటీడీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన టీటీడీ ఈవో అనంతరం మాట్లాడుతూ టీటీడీ తరపున వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు 6,50,000 మంది భక్తులకు దర్శనం చేయించామని తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట రోజు 1,00,000 లడ్డూలు స్వామివారికి అందించామని తెలిపారు. 25 ఏళ్లలోపు వారికి గోవింద కోటి 10,116 సార్లు రాసిన వారికి స్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. స్వాతంత్రానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుంచి మనం జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత.
ఈ గణతంత్ర పర్వదిన రోజున తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందిస్తున్నటువంటి అనేక సేవలను మీకు ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని అన్ని ఆలయాలలో జిఎం గారులు, ఇతర ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా ఏ దోషాలు లేకుండా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి రోజును పురస్కరించుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని వైష్ణవ ఆలయాలకు ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాన్ని దాదాపు 6,50,000 మంది భక్తులకు దర్శనం చేయించడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా భక్తులు చాలా సంతోషంగా ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాన్ని, స్వామి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. గత సంవత్సరంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాం. సెప్టెంబర్లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వైకాపా స్థానిక నాయకులపై ఏదైనా అభాండాలు, ఆరోపణలు చేయాలనుకుంటే పూర్తి వాస్తవాలతో ప్రజాక్షేత్రంలోకి వస్తే తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేతలు వాసు యాదవ్, పసుపులేటి సురేష్, దినేష్ రాయలు సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేత వట్టికుంట శంకర్ నాయక్ టీటీడీ 2వ సత్రం స్థానంలో నూతన భవన నిర్మాణం చేపడుతుంటే దానిని వక్రీకరించి కమిషన్ల కోసం చెక్కు చెదరని పురాతన భవనాన్ని కూల్చేశారని అబద్ధపు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. టీటీడీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఆషామాషీగా ఉండవని గుర్తు చేశారు. తప్పులు అంత సులువుగా జరగవని, ఆ మాత్రం తెలుగుదేశం నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఎలక్షన్ దగ్గర ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అతి హీనంగా దిగజారి మీడియా ముందు నోరు పారేసుకుంటే గత 2019లో వచ్చిన రిజల్ట్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల అవసరాల కోసం, ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి కోసం ఏ రోజు కూడా పనిచేయనటువంటి వ్యక్తులు. కనీసం కరోనా కష్టకాలంలో, నిన్నటికి నిన్న వరదల కష్టకాలంలో ఏ ఒక్కరు కూడా ప్రజల బాధలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ రోజు వస్తున్నటువంటి ఎలక్షన్ల నేపథ్యంలో కేవలం ఓట్ల కోసం ఉచ్చ నీచాలు మరిచిపోయి ఎంత దారుణంగా ఈరోజు కుటిల రాజకీయాలు చేస్తున్నారో తిరుపతి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలను చూస్తే మనకు అర్థమవుతుంది. టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఇతిమాలిన మాటలు, అభివృద్ధిని అడ్డుపడేటువంటి దుష్ట శక్తులు, వీళ్ళకి టీడీపీ వాళ్ళకి గాని జనసేన వాళ్ళకి గాని ఎంతసేపు ఉన్నా ఆయన ఎన్నికలు దగ్గర ఉన్నాయి, మేము ఇది చేసినామయ్యా మీకు తిరుపతి ప్రజలందరికీ అని చెప్పుకునేది లేదు కానీ, గడిచలేదు కానీ, అంత ఓగలేదు కానీ, ఎంతసేపటికి అభివృద్ధి భూమన కుటుంబం, భూమన అభినయ్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేసి ఉంటే దాంతో మళ్ళీ మచ్చలు, దుష్ప్రచారాలు, తప్పుడు మాటలు, అసలు క్యారెక్టర్ ని కూడా క్రిటిసైజ్ చేసేటువంటి మాటలు చేస్తున్నటువంటి ఈ టీడీపీ వాళ్ళకి దేంతో కొట్టాలో తిరుపతి ప్రజలందరూ ఆలోచిస్తా ఉన్నారు. మీకు ఇంత అభివృద్ధి చెందుతా ఉంటే కంటికి కనపని లేకుండా దాంట్లో ఇంత తీసుకున్నారు, దీంట్లో ఇంత తీసుకున్నారు, పర్సంటేజీలు చెప్తారు. వాళ్ళకి అనుభవము ఆ పర్సంటేజీలు తీసుకోవడంలో టీడీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. దీనికి పోయి అపనిందలు, ఇంత అభివృద్ధి చేస్తా ఉంటే అపనిందలు వేస్తూ నీకు టీడీపీ వాళ్ళకి దమ్ముంటే ఎన్నికలకు వస్తున్నారు కదా జనసేన వాళ్ళకి కూడా, మేము ఇది చేసినాం తిరుపతి ప్రజలకి, మేము ఈ రకంగా చేయాలనుకుంటున్నాం, అసలు మీ అభ్యర్థి ఎవడో తెలియదు ఇంతవరకు కానీ అని లేదు. కానీ చేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ అడ్డుపడతా, దుష్ప్రచారం చేస్తా, పనికి మాలిన మాటలు మాట్లాడతా, పనికి మాలిన వెధవలందరూ వచ్చి మాటలు మాట్లాడితే ఓట్లు వేస్తారా తిరుపతి ప్రజలందరూ? ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ ఏర్పడిన తరువాత 7వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఆపరేషనల్ టీమ్స్ ఉత్సాహంగా పనిచేస్తూ స్మగ్లర్లను నిరోధిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఆపరేషన్లను మరింత పటిష్టంగా చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. తర్వాత ఆయన ఉద్యోగులకు అభినందన పత్రాలు అందజేశారు. డీఎస్పీ మురళీధర్ వందన సమర్పణ చేయగా సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐలు శ్రీనివాస్, సురేష్ కుమార్, ఇంకా ఆర్ఎస్ఐలు, పరిపాలనా విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్లోనే సాయుధ దళాలైన 3 వింగ్స్ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్పస్లో రాష్ట్ర అదేవిధంగా దేశానికి సంబంధించిన ప్రాపర్టీని రక్షించే బాధ్యతలో భాగంగా ఈ ఆర్ఎస్టీఎఫ్ని ఫామ్ చేయడం జరిగింది. దీనికి స్పెషల్ ఎలివెన్సెస్తో పాటు మనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. దానిని నిలబెట్టే క్రమంలో ఇప్పటి వరకు మీరంతా కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది. తిరుపతిలో శారదాపీఠం భవన నిర్మాణం టీటీడీ నిబంధనలకు అతిక్రమించి విరుద్ధంగా చేపడుతున్నారా అన్నదానిపై పరిశీలనకు హైకోర్టు ఆదేశాలతో అడ్వకేట్ కమిషన్ ని ఆదేశించడం శుభపరిణామమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుమలలో ఉన్న మఠాలు ఎన్ని, వాటికి టీటీడీ కేటాయించిన స్థలం ఎంత, టీటీడీ నిబంధనలు పాటించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారా అని పర్యవేక్షించాల్సిన విజిలెన్స్, రెవెన్యూ, టీటీడీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కార్పొరేట్ తరహాలో కొన్ని మఠాలు భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నాయని అన్నారు. తిరుమలలోని కొన్ని మఠాలలో శ్రీవారి భక్తులు వివాహాలు చేయాలన్నా ఖచ్చితంగా మఠం అధికారులు చెప్పిన ప్యాకేజీకి అంగీకరిస్తేనే అనుమతించడం వాస్తవం కాదా అని టీటీడీ అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల మాస్టర్ ప్లాన్లో భాగంగా తరతరాలుగా అనుభవిస్తున్న తమ ఇండ్లను టీటీడీకి ఇచ్చిన తిరుమల స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్, ఇతర పరిసర ప్రాంతాలలో తమకు టీటీడీ కేటాయించిన ఇంటికి కనీసం మరమ్మతులు చేసుకోవాలన్నా తట్ట సిమెంటు, ఇసుక కూడా అనుమతించని టీటీడీ విజిలెన్స్ అధికారులకు శారదాపీఠం అక్రమ నిర్మాణాలు కనపడలేదా అని ప్రశ్నించారు. టీటీడీ అధికారులు తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్, కాటేజీ నిర్మాణాల పేరుతో మహా వృక్షాలను, పురాతన కట్టడాలను తొలగించి తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చడం బాధాకరమని అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి స్పందించి తిరుమలలోని మఠాలను ప్రత్యక్షంగా పరిశీలించి భక్తులకు మెరుగైన సేవలు అందించేలా టీటీడీ నిబంధనలను భవన నిర్మాణాలలో తూచా తప్పకుండా పాటించేలా ధర్మకర్తలి మండలిలో తీర్మానం చేసి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ రెవెన్యూ విభాగంలోని కొంతమంది అవినీతి అధికారులు అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని శ్రీవారి భక్తునిగా నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరైతే టీటీడీలో దీన్ని నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తిరుమల కొండ మీద ఉన్నటువంటి అన్ని మఠాలని కూడా ఈరోజు విజిలెన్స్ అధికారులు, అడ్వకేట్ కమిషన్ వచ్చిన వెంటనే అన్ని మఠాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి అతిక్రమించినటువంటి మఠాల మీద కఠినంగా చర్యలు తీసుకొని సామాన్య భక్తులు మఠాల్లోకి వెళ్తే ఈరోజు అన్ని వసతులు కూడా సులభతరంగా అందుబాటులోకి రావాలని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా. టీటీడీ అధికారులు పూర్తిగా తిరుమల కొండ మీద కట్టడాలని గాలికి వదిలేశారు, ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోతున్నారు. అదే బాలాజీ నగర్లో తిరుమల కొండ మీద స్థానికులు కొన్ని సంవత్సరాలుగా స్థానికులు ఉంటూ అక్కడ 4 మాడా వీధులకి స్థలాలు ఇచ్చిన వారు ఆ బాలాజీ నగర్లో వర్షం పడినప్పుడు ఆ ఇంటికి మరమ్మతులు చేసుకోవాలంటే కూడా ఒక తట్ట సిమెంటు, ఇసుక కూడా అనుమతించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు మరి ఈరోజు మఠాలు ఇష్టానుసారంగా అతిక్రమించేసి కట్టేస్తూ ఉంటే ఏం చేస్తున్నారనేది చోద్యం చూస్తున్నారా రెవెన్యూ అధికారులు, టీటీడీ రెవెన్యూ అధికారులు? ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానండి. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్
జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సంచాలకులు డాక్టర్లను, విద్యార్థులను, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర సమపార్జనకు ఎందరో మహానుభావులు అసువులను అర్పించారని, వారిని స్మరించుట మన కనీస కర్తవ్యంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తామని డాక్టర్ ఆర్వి కుమార్ ప్రతిజ్ఞను చేయించారు. సంస్థ ఉద్యోగులు ప్రతిజ్ఞ పాఠవాన్ని ఉచ్చరించడం ద్వారా ప్రతిజ్ఞ బునారు. అదేవిధంగా సంస్థ అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 10 రోజుల కిందట హేమంత్ కుమార్ అనే బ్రెయిన్ డెత్ పేషెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో ముందుకొచ్చి గుండె, లివర్, కిడ్నీ ఒకేసారి, అందులో ప్రభుత్వ రంగ సంస్థలో మొట్టమొదటిసారి టీటీడీ వారి సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఇంకా రాబోయే కాలం గురించి చూసినట్లయితే అంటే ఇటు క్లినికల్ సర్వీసెస్లో, ఇటు ఎడ్యుకేషన్లో, ఇటు రీసెర్చ్లో కూడా మనము మనదైన ప్రత్యేకతను చాటుకున్నాం. అది కొంతే అవుగాక కానీ ప్రత్యేకతను తప్పకుండా చాటుకున్నాం. ఈ ప్రత్యేకతలను ఈ సంవత్సరంలో మరింత ముందుకు తీసుకుపోయి మరింత గర్వపడే విధంగా, మనందరం గర్వపడే విధంగా, అలాగే మన దేశం గర్వపడే విధంగా మనం ఈ ఇన్స్టిట్యూషన్ని ముందుకు తీసుకుపోవాలి. దాంట్లో తలమానికంగా ఉండబోతున్నటువంటిది మన క్యాన్సర్ సెంటర్ శ్రీ బయో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ. దాదాపు 7 అంతస్తుల దీంతో క్యాన్సర్కి సంబంధించినటువంటి 14 స్పెషాలిటీస్ అందరితో ఒకే రూఫ్లో నిర్మించబడుతుంది. అది మన ఆంధ్రప్రదేశానికి గర్వకారణంగా నిలిచేటువంటి సందర్భం త్వరలో ఆవిష్కృతం కాబోతూ ఉన్నది. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అది అనేక రకమైనటువంటి అవకాశాలను మన ముందుకు తీసుకువస్తుంది. తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు స్థానిక పెద్దకాపు లేఅవుట్ కూడలినందు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంతరం రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేసి ప్రజలకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1950 జనవరి 26 నుంచి మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. నేడు భారతదేశం అన్ని రంగాలలో ముందున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, రంగస్థల ప్రతినిధులు దొడ్డారెడ్డి శంకర్రెడ్డి, విక్రమ్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కృష్ణ, రహీం, చెంగల్ రాయలు, వాసు, కామేశ్వర్ బాబు, ఆర్టీసీ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మనం ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించి మన దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. తిరుమల గోకులం గెస్ట్ హౌస్ లో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటున్నదని, అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తులను గౌరవించి వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎంప్లాయీస్, విజిలెన్స్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ ఆఫీసర్స్, సెక్యూరిటీ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, పత్రికా మిత్రులు, తిరుమలలో పనిచేస్తున్నటువంటి అర్చకులు, వేద పారాయణదారులు, జిఎం గారు, ఇక్కడ భక్తులకు సేవలు అందించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు,
అందరికి కూడా పేరు పేరున ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆగస్టు 15వ తేదీ పోయిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఈ 6 నెలల కాలంలో మనం తిరుమలలో భక్తులకు ఎన్నో సౌకర్యాలు అన్ని డిపార్ట్మెంట్లో కలిగించడం జరిగింది. హోటళ్లు, రెస్టారెంట్ రంగాలకు సంబంధించిన యజమానులు, వినియోగదారులు, యాత్రికులు, మధ్యవర్తులకు సంబంధించి సులభతరంగా వినియోగించుకునేలా ఇట్ ప్రొఫైండ్ సాఫ్ట్వేర్ సంస్థ ఈ హోటల్, ఈజీపీఎంఎస్, డినియాజీ అనే 3 కొత్త యాప్లను ఆవిష్కరించింది. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు సిరువే గవ్వాజీ మోహన్ కృష్ణ మాట్లాడుతూ, తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఏదో సిస్టమ్ సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి గస్టార్ హోటళ్ల వరకు యజమానులు, మధ్యవర్తులు, వినియోగదారులకు యాప్ కనెక్టివిటీని అందిస్తున్నామని అన్నారు. తిరుపతికి వచ్చే యాత్రికులకు మంచి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఆతిథ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ యాప్లు రూపొందించామని అన్నారు. డిఆర్జీ యాప్ ద్వారా ఏదైనా హోటల్లో దిగిన వారికి త్వరగా వారు అడిగిన ఆహారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. రెస్టారెంట్లకు వెళ్లిన వారు సర్వర్ను పిలిచి మెనూ తీసుకుని ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చేంత వరకు సమయం పడుతుందని, అలా కాకుండా ఈ యాప్ ద్వారా స్కాన్ చేసి ఆ హోటల్లో ఉన్న ఆహార పదార్థాలను తెలియజేసే మెనూ ఉంటుందని, దీంతో ఆర్డర్ను నేరుగా కిచెన్కు అందించవచ్చునని, వెంటనే రెస్టారెంట్ సిబ్బంది నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు తక్కువ సమయంలో అందిస్తారని అన్నారు. ఈజీపీఎంఎస్ యాప్ ద్వారా హోటల్, లాడ్జీ గదులకు వచ్చే యాత్రికులకు ఏ హోటళ్లలో ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఎంత ధరలో ఉన్నాయి తెలియజేస్తుందని, పైగా హోటల్లో దిగిన తర్వాత అక్కడ సౌకర్యాల కల్పనపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే యాప్ ద్వారా నేరుగా యాజమాన్యానికి ఫిర్యాదు చేయవచ్చునని, దీని ద్వారా సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని తెలిపారు. తిరుపతి వాసిగా దీన్ని ఇక్కడ అమలు చేసేందుకు తిరుపతి పరిసరాలు, పరిస్థితులను అవగాహన చేసుకుని అందుకు తగ్గట్టు మరింత సాంకేతిక పరిజ్ఞానంలో ఈ యాప్లు రూపొందించామని అన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీల నిర్వాహకులు ఈ యాప్లను వినియోగించి వినియోగదారులు మరింత నాణ్యమైన సేవలు అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీపిక, ధరణి, కృష్ణ, మాజీ ఎంపీ మోహన్, సుగనమ్మ, మహిళా వర్సిటీ ఎండి, బీజేపీ నాయకులు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు కలెక్టర్ సగిలి షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి పోలీస్ వారిచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ రాజశేఖర్, జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన 5 సంవత్సరముల వైసీపీ అసమర్థత, చేతగాని పరిపాలన వలన కుంటుపడి వెనక్కి వెళ్లిందని రాష్ట్ర ప్రజలు, మేధావులందరూ కూడా ఈనాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత భావనతో వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని ఓడించాలని చిత్తూరు తెలుగుదేశం నాయకులు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అర్హత లేని అసమర్థత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయిందని, అందువలనే నిన్నటి రోజున నేను అధికారం నుంచి దిగిపోవడానికి సంతోషంగా ఉన్నానని, ప్రజా తీర్పును శిరస వహిస్తానని ముందుగానే తనకు తానుగా ప్రకటించుకున్నారని తెలిపారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలలో సంపద సృష్టించడం చేతగాక రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి రోజు రిజర్వ్ బ్యాంకు వద్ద ఆదాయానికి మించి అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి రోజు అప్పు పుట్టనిదే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత పరిపాలనకు నిదర్శనంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, అవినీతి సంపాదనలో కూరుకుపోయిన వైసీపీ నాయకులు మరియు అవినీతి అధికారులు జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర మొదలయార్ సంఘం అధ్యక్షులు త్యాగరాజన్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మీకు తెలుసు. ఇంతకుముందు వైనాట్ 175 అన్న వ్యక్తి ఓటమి భయంతో ప్రజలు తిరుగుబాటు వహించి ఈరోజు సభలో ప్రకటించి నేను ఓడిపోయినా దిగిపోయినా నాకు నష్టం లేదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఎలక్షన్ ముందు కేసీఆర్ అదేవిధంగా ఆయన ఓటమిని తెలుసుకొని అదేవిధంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన శిష్యులలో
ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా చెప్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 2021లో నా వెంట్రుకు కూడా పీకలేదన్నారు. అదేవిధంగా 2022 సంవత్సరంలో నన్నే నమ్మండి అని కూడా చెప్పడం జరిగింది అన్ని సభల్లో. 2023లో నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరు నాకు ప్రజాసేవ చేస్తున్నాను, మీరు నన్ను గెలిపిస్తారని చెప్పడం జరిగింది. ఈ రోజు 2024 వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడినారో మీకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న 4 లక్షల కోట్లని ఈరోజు బయట పంపించి ఆ లండన్ పక్కన ప్రజాశాలకు పంపించి ఓడిపోతానని ముందుగానే పంపించి ఆయన చేయటం జరిగింది. ఈరోజు ఆయన చేసినటువంటి వాగ్దానాలు కానీ చేసినటువంటి పనులు కానీ ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఏ రోజు జరగలేదు. కాబట్టి ప్రజా వ్యవస్థ విచ్ఛిన్నమై ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, కర్షక కార్మికులు ఉండొచ్చు, ఈవెన్ ఎన్జిఓస్ కావచ్చు, అందరూ కూడా ఆయన పైన అసంతృప్తితో ఈయన ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఒకసారి చూడాలనుకున్నారు. కానీ ఈ రోజు ఈయన వ్యక్తిత్వం ఈయన తెలిసి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆయన పార్టీలో ఉన్న మంత్రులు చేసేటువంటి అవినీతిని కూడా చూసి ఈసారి ఎవరు కానీ వైసీపీకి వేయాలని ఉంది అనేది తెలుసుకోవాలని సర్వే ద్వారా ఆయన చెప్పడం జరిగింది. శుక్రవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శుక్రవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ కు జిల్లా ఎస్పీ స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ 9:10 జాతీయ పతాక ఆవిష్కరణ గావించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కలిసి పోలీస్ పెరేడ్ను పరిశీలించారు. పెరేడ్ పరిశీలన అనంతరం జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి సాధించిన ప్రగతిని ప్రసంగం రూపంలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన, తదుపరి విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సిబ్బందికి జిల్లా కలెక్టర్ అవార్డుల ప్రదానం, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ను జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు, ఎస్పీ వై రిశాంత్ రెడ్డి, జేసీపీ శ్రీనివాసులు, డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి, నగర మేయర్ ఆముద, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి డాక్టర్ ఐ కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి విడతగా జిల్లాలోని 35 పోలీస్ స్టేషన్ల పరిధిలో 35 వార్డులలో 512 మంది మహిళా పోలీసుల సహాయంతో, సంబంధిత క్లస్టర్ వాలంటీర్ల సహాయంతో వార్డుల్లో సందర్శించి ప్రతి ఇంటిలోని మహిళతో మాట్లాడుతూ 740 కంప్లైంట్లు నమోదు కాగా 710 కంప్లైంట్లు పరిష్కరించగా మిగిలిన ఫిర్యాదులను పరిష్కరించుటకు గాను తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరిస్తూ ప్రజలకు న్యాయ సేవలను అందిస్తున్న గౌరవ జిల్లా జడ్జి గారికి, శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్కి, ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, స్వేచ్ఛా సంస్థల ప్రతినిధులకు, అధికార అనధికారులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఏబీవీపీ ఆధ్వర్యంలో 175 అడుగుల జాతీయ జెండాతో చిత్తూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కట్టమంచి వివేకానంద విగ్రహం నుండి గాంధీ విగ్రహం వరకు ఏబీవీపీ విద్యార్థులతో జాతీయ పతాకం నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విశ్రాంత డీఈఓ చిట్టిబాబు పవన్లు మాట్లాడుతూ దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన పిలుపు మేరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ ర్యాలీ చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పవన్, రుసేంద్రరెడ్డి, శ్రవర్, గజేంద్ర, మహేష్, నాయకులు బ్రహ్మానందరెడ్డి, రామభద్ర, ఏబీవీపీ మాజీ కన్వీనర్ రెడ్డి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు టౌన్లో 75వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఏబీవీపీ విద్యార్థులతో తిరంగ ర్యాలీ చేయడం నిర్వహించింది. ఈరోజు వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ మరియు చిత్తూరు టౌన్ ప్రజలతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ మొదలు కట్టమంచిలో వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి కొంగారెడ్డిపల్లి టౌన్లో నిర్వహించడం జరిగింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా
భారతదేశం మొత్తం మీద ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరంగా యాత్ర నిర్వహించబడుతూ ఉంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వెల్లివిరియాలని, దేశ సమైక్యత పరిరక్షణకు మరొకసారి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఈరోజు చిత్తూరు నగరంలో ఏబీవీపీ విద్యార్థుల చేత 175 అడుగుల పొడవైనటువంటి తిరంగా జెండా యాత్రను కొనసాగిస్తున్నాం. ఈ యాత్ర స్వామి వివేకానంద విగ్రహం నుంచి గాంధీ స్టాచ్యూ మీదుగా పురవీధుల్లోకి వెళ్తుంది. అందరూ బాగుండాలి, సమైక్యంగా ఉండాలి అనేటువంటిదే నినాదం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పాత త్యాగధనులు బలిదానాలు ఇచ్చినటువంటి వారిని మరొక్కసారి స్మరించుకుంటూ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆశయాలకు అనుగుణంగా ఈ దేశ సమగ్రతకు సమైక్యతకు తప్పనిసరిగా పాటుపడతామని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపానికి విశ్రాంత సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సురేంద్రబాబు, అధ్యక్షులు రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుండి దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరవీరులైన సైనికుల జ్ఞాపకార్థం అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించామన్నారు. త్యాగవీరుల నిరతి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కృషి మరువలేనిదని అన్నారు. అనంతరం పలువురు సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ సంఘం నాయకులు, చిత్తూరు అధ్యక్షులు పళని, ఉపాధ్యక్షులు రఘుపతి, సుబ్రహ్మణ్యం, మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ సైనికులందరూ ఇక్కడ ఒక పండుగలాగా జరుపుకున్నారు. అమర్ జవాన్ స్తూపం అంటే మన 1961 వార్, 1965 వార్ మరియు 1971 వార్ ఈ యుద్ధంలో ఎవరైతే మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన సైనికులు అమరులైనారో వారి యొక్క జ్ఞాపకార్థం వారి పేర్లు ఇక్కడ లిఖించబడ్డాయి. వారి అంతేకాకుండా చిత్తూరులో చనిపోయిన సైనికులే కాకుండా మన భారతదేశంలో చనిపోయిన సైనికులందరి తరఫున ఈ వార్ మెమోరియల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతిసారి ఏ ఆర్మీకి సంబంధించినటువంటి ఏ ఫంక్షన్ జరిగినా జనవరి 15 ఆర్మీ డే కానీ, జనవరి 26 రిపబ్లిక్ డే కానీ, అదేవిధంగా ఆగస్టు 15 జూలైలో వచ్చే ఈ కార్గిల్ డే మరియు డిసెంబర్ 14 ఆ రోజు మొత్తం ఇటువంటి ఏ విధమైన విశిష్టమైన రోజులు వచ్చినా కూడా ఇక్కడ మాజీ సైనికులు అందరూ వచ్చి మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ భారతదేశం జన్మించిన ప్రతి వ్యక్తి దేశ మాత కోసం సేవ చేస్తూనే ఉంటాడు. మా భారత మాత సేవ చేసే దాంట్లో కొంతమంది అమరులైతారు. వాళ్ళ జీవితం అనేది అంత పవిత్రమైన చావు ఈ ప్రపంచంలో కాదు, ఎక్కడ కానీ లేదు. మా భారతదేశం సేవలో చనిపోవడం అనేది ఒక వరం. మనం చనిపోతే ఈరోజు చనిపోతాం, రేపు ఎత్తి పారేస్తారు. కానీ అతను చూడు, ఈ మెమోరియల్లో అతని పేరు చిరస్థాయిగా లిఖింపబడింది. 29 మంది పేర్లు. వాళ్ళు ఈ తరం కాదు, ఇంకొక ఎన్ని తరాలు వచ్చినా వాళ్ళ పేర్లు అలాగనే ఉంటాయి. కాబట్టి ఇది మాకు ఈ స్థలం వారి మెమోరియల్ అనేది మా పవిత్రమైన హృదయం. ఇది ఇక్కడ ఉంది, అక్కడ నిక్షిప్తంగా ఉంది మా మాజీ సైనికుల గుండెకాయ. కాబట్టి దీన్ని చాలా పవిత్రమైన ఈ స్థలంగా ఎట్లయితే గుడి, మసీద్, ఇవన్నీ గురుద్వారా ఇవన్నీ భావిస్తారు. ఇది మాకు అంత పవిత్రమైన స్థలము. దీంట్లో మేము నిర్మించుకున్నామంటే అది ఏదో మేమేదో పుణ్యం చేసినాము. లోకల్గా ఉండే నాయకులు చాలా సహాయం చేశారు మాకు అందరికీ. నమస్తే మాదిరి. నగర నియోజకవర్గం పుత్తూరు మండలంలోని హిమజా స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరియు హిమజా చైర్పర్సన్ ఎం నిషితారాజు, చైర్మన్ సురేందర్ రాజు పాల్గొని గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించారు, దేశభక్తి నృత్యాలు, ఉపన్యాసాలు ఇచ్చారు, సాంస్కృతిక కార్యకలాపాలు చేశారు. ఇందులో భాగంగా ఇన్ఛార్జ్ దీప, హెడ్ మాస్టర్ తేజోవతి, ఇతర ఉపాధ్యాయ బృందం విచ్చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు బిగ్ బాస్ ఫేమ్ శివాజీ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు బిగ్ బాస్ ఫేమ్ శివాజీ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో ఉన్న భాష్యం పాఠశాల నందు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, రుయా హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు, ఆచార్య చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ మధుసూదన్ రావు విచ్చేసి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి జెండా వందనం చేశారు. అనంతరం క్రీడా జ్యోతి ప్రజ్వలనం చేసి క్రీడలను ప్రారంభించారు. అతిథులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల వలన ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని, స్నేహపూరిత వాతావరణం అలవాటు పడతారని, శారీరక ఎదుగుదలకు క్రీడల ఆవశ్యకతను తెలియజేస్తూ క్రీడలలో గెలుపోటములు సహజమని, అన్నింటినీ సమానంగా స్వీకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలాజీ, శ్రీనివాసరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అట్లాగే ఇవాళ భాష్యం విద్యా యాజమాన్యం అందరూ ఇక్కడ తిరుపతిలో జోనల్ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి. అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ కూడా వాళ్ళ కరికులంలో పార్ట్ అవ్వాలి. సో ఇవాళ ఇన్ని ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఆల్మోస్ట్ 4 బ్రాంచెస్ తిరుపతిలో ఉన్న 4 భాషా బ్రాంచెస్ అన్నీ కలిసి స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి భాషా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారిని అభినందిస్తూ ప్రతి ఒక్కరిని స్పోర్ట్స్ని తమ డైలీ లైఫ్లో పార్ట్ చేస్తుంటే ఖచ్చితంగా చాలా మటుకు చాలా డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. సో ఇవాళ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నన్ను ఇన్వైట్ చేసినందుకు భాషా విద్యా సంస్థల యాజమాన్యానికి ప్రత్యేకంగా లిల్లీ యాప్ పేరుతో వేల మందికి అధిక డబ్బులు మాయం. పొంగనూరులో నయా మోసం. రెట్టింపు డబ్బులు ఇస్తామని ఈ చైన్ లింక్ యాప్తో కోట్ల రూపాయలకు కుచ్చుటొప్పి పెట్టారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆఫీస్ ఓపెన్ చేశారు మున్సిపల్ స్కూల్ ఆపోజిట్లో. అలానే మదనపల్లిలో, చౌడపల్లిలో, తిరుపతి కొన్ని ఏరియాలో ఆఫీసెస్ క్రియేట్ చేశారు. ఢిల్లీ అప్లికేషన్ యాక్చువల్లీ ఒరిజినల్ ఆఫీస్ గుర్గాల్లో ఉంది. ఆ పేరు పెట్టి వీళ్ళు ఫేక్ ఆఫీస్ క్రియేట్ చేసి చాలామంది ప్రజల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించారు. మీటింగ్స్ కండక్ట్ చేసి ఏజెంట్స్ ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి 300-400 మెంబర్స్ని యాడ్ చేయించారు. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 నుండి 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ తాకట్టు పెట్టి అలానే వచ్చే మంత్లీ శాలరీ ఇన్వెస్ట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడి అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month అందరికీ కరెక్ట్గా వచ్చాయి. తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుండి ఒక్కరోజు వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు అమౌంట్. ఇప్పుడు ఫాస్ట్ 10 days నుండి ఎవరికి రాలేదు. చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది పూర్ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ముందుకు రాలేక యాక్షన్ తీసుకోలేదు. నేను బెంగళూరు ఇంకా వచ్చి ఆఫీస్ చూశాను. అడిగితే ఏజెంట్ని మాకు తెలియదు, మాకు అమౌంట్ కావాలన్నారు. ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక 1 CR నుండి 2 CR వరకు ప్రాఫిట్ నుండి తీసుకున్నారు. ఆ తీసుకునే ప్రాఫిట్ వాళ్ళు ల్యాండ్స్, సైట్స్ అన్ని పర్చేజ్ చేసి అమౌంట్ వేరే అకౌంట్కి చాలా యూజ్ చేశారు. ఇప్పుడు అడిగితే మా దగ్గర ఏం లేదు, మాకు తెలియదు, అమౌంట్ రావాలంటున్నారు. దాదాపు 500 to 1000 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. మోర్ దెన్ 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ 2 millions అన్నారు, ఇప్పుడు 8 millions అన్నారు. దాదాపు 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. నేను సిఐ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఇది సీరియస్ యాక్షన్ తీసుకొని చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సూసైడ్ చేసుకుని. ఇదే వేరే ఆప్షన్ ఏం లేదు. నాట్ ఈవెన్ 5K 10K కాదండి, చాలామంది 5 lakhs 6 lakhs ఇన్వెస్ట్ చేశారు. చాలామంది ఫ్యామిలీ లేడీస్ కూడా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి, వాళ్ళ హస్బెండ్తో సూసైడ్ చేసుకుని కూడా రెడీగా ఉన్నారు. సిఐ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నారు, టైంలీ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేసే కొద్దీ అమౌంట్ విత్డ్రా చేసుకొని ఎస్కేప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇమీడియట్ యాక్షన్ తీసుకొని 1 or 2 days అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి ఉండే అమౌంట్ని
ప్రిన్సిపల్ అమ్మంటున్నా వీరికి ఇస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. మీ పేరు? నా పేరు వేమారెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. వైకాపా స్థానిక నాయకులపై ఏదైనా అభాండాలు, ఆరోపణలు చేయాలనుకుంటే పూర్తి వాస్తవాలతో ప్రజాక్షేత్రంలోకి వస్తే తేల్చుకోవడానికి తాము సిద్ధం. సవాలు విసిరిన తిరుపతి వైసీపీ నేతలు. టీటీడీ రెవెన్యూ విభాగంలోని కొంతమంది అవినీతి అధికారుల అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత భావనతో వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని ఓడించాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పేర్కొన్న చిత్తూరు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.